నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఎస్బీఐ రివార్డ్స్ పేరుతో మెసేజ్ వచ్చిందా? ఎంతో కొంత అమౌంట్ చూపించి రివార్డ్ యాక్టివేట్ అయిందన్నారా? ఆఫర్ టైం అయిపోతుందని త్వరపడమన్నారా? అకౌంట్ ఎక్స్పైర్ అవుతుందని గాబరా పెడుతున్నారా? ఆశపడ్డారో అంతే సంగతులు. ఇదో పెద్ద ఫ్రాడ్. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులను టార్గెట్ చేస్తూ లక్షలు కోట్లు కొలగొడుతున్నారు కేటుగాళ్లు. దీనికోసం వాట్సాప్ అకౌంట్స్ ని కూడా హ్యాక్ చేస్తున్నారు. డియర్ కస్టమర్, మీ ఎస్బీఐ రివార్డ్ 7,250 రూపాయలు యాక్టివేట్ అయ్యింది. అది ఈ రోజుతో ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి అంటూ మీకు మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త, తొందరపడి ఓపెన్ చేశారో మీ ఖాతా ఖాళీ అవ్వడం పక్కా. ఎస్బీఐ రివార్డ్స్ పేరుతో వాట్సాప్ గ్రూపులలో కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. ఇందుకోసం సైబర్ నేరగాళ్లు ఏకంగా వాట్సాప్ ను హ్యాక్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్స్ లో తెలిసిన వ్యక్తుల నుంచి మెసేజ్లు వస్తుండటంతో వెనక ముందు చూడకుండా లింకులను క్లిక్ చేసి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. ఎస్బీఐ రివార్డు పేరుతో వచ్చిన లింకును క్లిక్ చేయడంతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 50,000 రూపాయలు నష్టపోయాడు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. యూపీఐ యాప్స్ తప్పనిసరిగా ఉంటున్నాయి. చాయ్ తాగినా, చాక్లెట్ తిన్నా జేబులో నుంచి చిల్లర తీసిచ్చే రోజులు పోయాయి. అంతా ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఉపయోగిస్తున్నారు. దాంతో ఆన్లైన్ చెల్లింపులు సాధారణమైపోయాయి. అయితే ఇదే క్రమంలో ఆర్థిక నేరాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రకరకాల లింకులను పంపుతూ కస్టమర్ల ఖాతాలోని డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల్లో అమాయకులను బురడి కొట్టిస్తున్నారు. ఫోన్ కాల్స్ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులను ఏదో ఒక మెసేజ్ పంపి నకిలీ లింకులను చేరవేస్తూ ఆకర్షితులైన వారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విస్తృతంగా ప్రచారం సాగించారు. దీంతో కొద్దిగా మార్పు వచ్చింది. ప్రజల్లో అవగాహన పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా పద్ధతి మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా ఎస్బీఐ రివార్డ్స్ పేరిట లింకులను పంపిస్తూ అందిన కాడికి దోచేస్తున్నారు. ఎస్బీఐ రివార్డ్స్ పేరుతో ఓ లింక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మెసేజ్ లో మీ ఎస్బీఐ రివార్డ్ 7,250 యాక్టివేట్ అయ్యింది. అది ఈ రోజుతో ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి. దీంతో పాటు ఎస్బీఐ యోనో పేరుతో ఓ లింకును యాడ్ చేసి పంపిస్తున్నారు. ఆ లింకును క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసేందుకు ప్రయత్నిస్తారో వారి వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో, పేరు ఎస్బీఐగా మారిపోతున్నాయి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఎస్బీఐ హెల్ప్ లైన్ అంటూ వస్తుండటంతో ఎస్బీఐ అధికారికంగా పంపిన మెసేజ్ గానే భావిస్తున్నారు. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే వాట్సాప్ నుంచి అదే మెసేజ్ మరిన్ని వాట్సాప్ గ్రూప్లలోకి ఫార్వర్డ్ అవుతోంది. దీంతో కొందరు ఈ లింకును క్లిక్ చేసి డబ్బులు కోల్పోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనలు కొన్ని రిపోర్ట్ అయ్యాయి. నిర్మల్ పట్టణానికి చెందిన ఓ వీడియోగ్రాఫర్ వాట్సాప్ నంబర్ నుంచి అనేక గ్రూపులకు ఎస్బీఐ రివార్డ్స్ పేరిట మెసేజ్ వెళ్లింది. మెసేజ్ తో పాటే లింకు కూడా వచ్చింది. ఎందుకిలా పంపిస్తున్నారని అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరిద్దరు అతడికి కాల్ చేసి విషయంపై అడిగారు. తన ఫోన్లో వాట్సాప్ పనిచేయడం లేదని, తనకు తెలియకుండానే ఎవరో హ్యాక్ చేశారు అని చెప్పడంతో వారు షాక్ అయ్యారు. లింకులేవి తెరవద్దని సూచించడంతో అందరూ జాగ్రత్త పడ్డారు. జైనూరు మండలం శివనూరుకు చెందిన ఓ యువ రైతు ఈ లింక్ బారిన పడి భారీగా డబ్బులు నష్టపోయారు. తమ ఊరి పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో ఎస్బీఐ రివార్డ్స్ లింకు రావడంతో నిజమేనని దాన్ని తెరిచారు. అతడి ఖాతా నుంచి 50,000 రూపాయలు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు, బ్యాంకు మేనేజర్కు కంప్లైంట్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో వాట్సాప్లో రివార్డ్స్ లింక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. వివరాల్లో ఎస్బీఐ హెల్ప్ లైన్ అంటూ వస్తుండటంతో చూసేవారందరూ అది నిజమైనదే అనుకుంటున్నారు. బాధితుడి ప్రమేయం లేకుండా అతడి ఫోన్లోని వివిధ వాట్సాప్ గ్రూపులకు సైతం ఈ లింకులు ఆటోమేటిక్గా పోస్ట్ అవుతున్నాయి. పెద్ద సంఖ్యలో వాట్సాప్ వినియోగదారులకు చేరుతుండటంతో ఒకరిద్దరు దీని బారిన పడినా డబ్బులు నష్టపోవాల్సిందే. ఇలా ఈ చైన్ లింకు ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంటుంది. తెలిసిన నంబర్ల నుంచే అది వస్తుండటంతో దాన్ని చూసిన వారు నిజమని నమ్మి లింక్ ఓపెన్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందులో 40 కోట్లకు పైగా ఖాతాదారులు ఉన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ అకౌంట్ హోల్డర్లను టార్గెట్ చేస్తున్నారు. ఏదో ఒక మెసేజ్ పంపి ఎస్బీఐ ఖాతాదారుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు పాన్ కార్డ్ అప్డేట్ పేరుతో ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు పంపించడం గతంలోనే మనం చూసాం. మీ ఎస్బీఐ యోనో అకౌంట్ క్లోజ్ అయిందని, వెంటనే మీ పాస్వర్డ్ అప్డేట్ చేయాలని ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లో ఎస్బీఐ ఖాతాదారులకు వచ్చాయి. సైబర్ నేరగాళ్లు పాన్ కార్డ్ అప్డేట్ చేయాలంటూ ఎస్బీఐ ఖాతాదారులకు లింక్స్ కూడా పంపించారు. లింక్ క్లిక్ చేయగానే ఓ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్ చేయాలని సైబర్ నేరగాళ్లు కోరుతారు. కీలకమైన బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాన్ నంబర్, డెబిట్ కార్డ్ నంబర్, సివివి లాంటి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే
సైబర్ నేరగాళ్లు అకౌంట్ ఖాళీ చేయడం గ్యారెంటీ. ఇలా లింక్స్ క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసిన కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్లు కొత్త మార్గాల్లో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్బీఐ రివార్డ్స్ పేరుతో వస్తున్న మెసేజ్లన్నీ ఆ తరహానే. తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చిందనో మనవారి పంపారు కదా అని గుడ్డిగా నమ్మేయకుండా ముందు జాగ్రత్త పడటం మంచిది. లింకులపై క్లిక్ చేయొద్దు. సైబర్ నేరస్తుల ఉచ్చులో పడొద్దు. ఇలాంటి మెసేజెస్, మెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ మెసేజెస్ కు స్పందించకూడదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు వెల్లడించకూడదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం హెచ్చరిస్తోంది. ఒకవేళ పదే ఇలాంటి మెసేజెస్ వస్తే ఎస్బీఐకి రిపోర్ట్ చేయడం మంచిది. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రివార్డ్స్ పాయింట్ పేరుతో వచ్చే మెసేజ్లను గుడ్డిగా నమ్మకూడదని చెబుతున్నారు. అధికారిక వెబ్సైట్ లేదా యాప్లోకి వెళ్లి నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్ పేరిట సిబ్బంది అందుబాటులో ఉన్నారు. డిజిటల్ యుగంలో బ్యాంకు ఖాతాదారుల సొమ్ము భద్రత ప్రశ్నార్థకమైంది. ఆన్లైన్, సెల్ ఫోన్ చెల్లింపులకు ఎన్నో సవాళ్లు పొంచి ఉంటున్నాయి. బ్యాంకులు అలర్ట్ చేస్తున్నా, కస్టమర్లు ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా ఆన్లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. డిజిటల్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాల్లో నగదు దోపిడీలకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరహాలో ఇటీవల ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాంక్ పేరుతో నకిలీ మెసేజ్లు పంపిస్తున్నారు. కాలానికి తగ్గట్టే నేరం స్వరూపం కూడా మారుతుంది. సైబర్ నేరాలు కూడా అంతే. ఒకప్పుడు హత్యలు, అత్యాచారాలు, దోపిడీలంటేనే క్రైమ్. ఇప్పుడు దానిని మించిపోయింది సైబర్ క్రైమ్. వ్యవస్థలకే పెను సవాల్గా మారింది. క్షణాల్లో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. దేశానికే పెనుముప్పుగా మారిన ఈ క్రైమ్ నెట్వర్క్ను ఛేదించేందుకు పోలీసులు ఎన్ని ఎత్తులేసినా అంతకు మించిన పై ఎత్తులేస్తున్నారు కేటుగాళ్లు. ఎంత పెద్ద క్రైమ్ అయినా గంటలు, రోజుల వ్యవధిలో ఛేదించే అధునాతన వ్యవస్థ మన పోలీస్ శాఖలో ఉంది. ఎంత పెద్ద నేరగాలైనా పోలీసుల వ్యూహం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కానీ ఈ ఒక్క క్రైమ్ మాత్రం పోలీసులకు పెను సవాల్గా మారింది. ఈ క్రైమ్ నెట్వర్క్ను ఛేదించడం అసాధ్యమవుతుంది. అదే సైబర్ క్రైమ్. కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం అంత ఈజీ కాదు. కంటికి కనపడకుండా జరుగుతూ దేశానికే పెనుముప్పుగా మారుతున్నాయి సైబర్ నేరాలు. సైబర్ క్రైమ్ ఏ రకంగానైనా జరగొచ్చు. అంతిమంగా ఒకరిని మభ్యపెట్టి, భ్రమల్లో ముంచి, లేదంటే భయపెట్టి కూడా వారి దగ్గర్నుంచి డబ్బులు కొట్టేయడమే టార్గెట్. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ యువతి సైబర్ నేరగాళ్లకు టార్గెట్ అయింది. అయితే గోల్డెన్ అవర్లోనే అలర్ట్ అయి తన డబ్బులను కాపాడుకోగలిగింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివసించే ఓ మహిళకు ఈ నెల 15న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మహారాష్ట్ర పోలీసుగా పరిచయం చేసుకుని మీరు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని, అరెస్టు వారెంట్ జారీ అయిందని ఆమెను బెదిరించాడు. భయాందోళనకు గురైన ఆ మహిళ తనను కాపాడమని అతన్ని కోరింది. ఇదే ఆసరాగా స్కైప్లో వీడియో కాల్ చేసిన దుండగుడు అనేక విధాలుగా ఆమెను భయపెట్టాడు. వాష్రూమ్కు కూడా వెళ్లనీయకుండా మరుసటి రోజు ఉదయం బ్యాంకు తెరిచే సమయం వరకు వీడియో కాల్ ఆన్లోనే ఉంచేలా చేశాడు. ఆపై కేసును కొట్టేసేలా చేస్తానంటూ బాధితురాలిని బ్యాంకుకు పంపించి పలు ఖాతాలకు 60 లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నాడు. ఇదంతా ముగిసే వరకు కూడా వీడియో కాల్ కొనసాగిస్తూనే ఉండేలా ఒత్తిడి చేశాడు. కొంతసేపటికే తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళ వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదిచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిఎస్బి బృందం ఆన్లైన్ లావాదేవీల వివరాలను సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టంలో నమోదు చేయించారు. అలాగే ఎస్బీఐ ఖాతాలకు నగదు బదిలీ కావడంతో ఆ బ్యాంకు ప్రతినిధులను అప్రమత్తం చేశారు. గంటలోపే ఈ ప్రక్రియనంతా ముగించడంతో ఆ ఖాతాల నుంచి నగదును ఎవరూ విత్డ్రా చేయకుండా నిలిపివేయించారు. ఆ డబ్బును ఫ్రీజ్ చేయించారు. గోల్డెన్ అవర్లోనే ఇదంతా జరగడంతో బాధిత మహిళ డబ్బు సేఫ్. దీంతో బాధితురాలు ఊపిరి పీల్చుకున్నారు. సైబర్ నేరాల్లో ఇదొక అరుదైన ఘటన. ఇప్పటి వరకు లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకోవడమే కానీ తిరిగి వచ్చిన దాఖలాలు చాలా అంటే చాలా తక్కువ. మన అకౌంట్ మన దగ్గరే ఉంటుంది, మన డబ్బు మన దగ్గరే ఉంటుందని భావిస్తాం. బ్యాంక్ అకౌంట్లోని డబ్బును ఎవర్రా కొట్టేసేది అనే ధీమా. ఇప్పుడు అలా లేదు. జనం డబ్బు అకౌంట్ల నుంచి మాయమవుతుంది. మన అత్యాశ, మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యంతో జనం డబ్బు మాయమవుతుంది. ప్రతిరోజు అంటే ప్రతి 24 గంటలకు అక్షరాల 5 కోట్ల రూపాయలు తెలంగాణ జనం దగ్గర సైబర్ నేరగాళ్లు కొట్టేస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొద్దిగా తక్కువ దోపిడీ జరిగింది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 8 మధ్య సైబర్ నేరాల కారణంగా తెలంగాణలో 150 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. వాటికి సంబంధించి 11,000కు పైగా ఫిర్యాదులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందాయి. 35 రోజుల్లోనే 150 కోట్లు అంటే రోజుకు 3 కోట్ల 30 లక్షల రూపాయలను సైబర్ కేటుగాళ్లు కొట్టేశారన్నమాట.
గత ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బాధితుల నుంచి ఏకంగా 621 కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఏడాది 3 నెలల్లో నమోదైన టాప్ 5 సైబర్ నేరాల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ టాప్లో ఉంది. బెట్టింగ్లకు అలవాటు పడ్డ వారిని గుర్తించి వారికి ఈజీ మనీ పరిచయం చేసి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మళ్లిస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. 1000 రూపాయల నుంచి మొదలు పెట్టించి క్రమంగా లక్షలు కోట్లల్లో మోసం చేస్తున్నట్టు తేలింది. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తర్వాతి స్థానాల్లో ఓటీపీ ఫ్రాడ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ సర్వీసెస్, సెక్స్టార్షన్ లాంటివి టాప్ 5 సైబర్ క్రైమ్లో ఉన్నాయి. గతంలో విపరీతంగా పెరిగిన సెక్స్టార్షన్ మోసాలు ప్రస్తుతం తెలంగాణలో తగ్గాయి. సైబర్ క్రైమ్కు అన్ని వర్గాల వారు బాధితులే. అయితే సైబర్ నేరాల్లో ఎక్కువ మంది బాధితులు మహిళలే అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. 2022 నేరాలకు సంబంధించిన లెక్కలను బయటపెట్టిన ఎన్సీఆర్బీ సైబర్ క్రైమ్ భారీగా పెరిగినట్టు తెలిపింది. బాధితుల్లో 25% మహిళలే ఉన్నారని వెల్లడించింది. రిజిస్టర్ అవుతున్న సైబర్ నేరాల్లో 65% ఆన్లైన్ మోసాలకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే సైబర్ నేరాల కట్టడికి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాలు వాడుతున్న మొబైల్ ఫోన్లు బ్లాక్ చేస్తుంది. తాజాగా 28,200 హ్యాండ్సెట్స్ బ్లాక్ చేయాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఈ ఫోన్లో వాడిన 20 లక్షల ఫోన్ నెంబర్ల వివరాలను మరోసారి పరిశీలించాలని సూచించింది. మొదట్లో కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాలతో సంబంధమున్న బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేసేది. ఈ విధానం పూర్తి స్థాయిలో ఫలితాలివ్వకపోవడంతో మరో అడుగు వేసింది. సైబర్ నేరగాలు వినియోగించే అవకాశమున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించిన సెల్ ఫోన్ నెంబర్లను బ్లాక్ చేయడం మొదలుపెట్టింది. దీంతో తెలివి మీరి వ్యవహరిస్తున్న ఆ కేటుగాళ్లు అధిక సంఖ్యలో ప్రీయాక్టివేటెడ్ సిమ్ కార్డులు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కో నేరానికి ఒక్కో సిమ్ వాడుతున్నారని అధికారులు గుర్తించారు. వినియోగదారులు, ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఈ రకమైన మోసాలు జరుగుతున్నాయి. ఫోన్లకు వచ్చే మెసేజ్లని, లింక్స్ని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలని, వ్యక్తిగత వివరాలను నమోదు చేయొద్దని, ఓటీపీలను ఎంటర్ చేయకూడదని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్లు, యాంటీవైరస్ సాఫ్ట్వేర్తో మీ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ఇతర డివైస్లను అప్డేట్ చేసుకోవాలని, సైబర్ క్రైమ్లపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల అడ్డదారుల్లో అమాయకులను చీట్ చేస్తూ కోట్లు కొల్లగొడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్న సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు రూట్ మారుస్తున్నారు. ఒకే తరహా మోసం చేస్తే అమాయక జనాలు నమ్మే పరిస్థితి ఉండదని టెక్నాలజీతో పాటుగా నేరాలను అప్డేట్ చేస్తూ మోసాలకి పాల్పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగానో, కాల్ సెంటర్ కాల్స్ పేరుతోనో, బ్యాంక్ అధికారులమని చెప్పో ఉద్యోగాల పేరుతోనో రకరకాల సైబర్ నేరాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. టెక్నాలజీ అంటేనే మంచి చెడుల సంగమం. నేరగాళ్లు కూడా టెక్నాలజీతో సమానంగా అప్డేట్ అవుతూ హైటెక్ తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సైబర్ నేరాలు సర్వసాధారణమైపోయాయి. ప్రతిరోజు ఎక్కడో చోట ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి జనానికి బాగానే తెలుసు. ఇతరులు మోసపోవడం లాంటివి చూస్తూనే ఉన్నారు. కానీ కొందరు మాత్రం తమ దగ్గరికి వచ్చేసరికి అమాయకంగా సైబర్ నేరగాల బారిన పడుతున్నారు. ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిపై 2% వడ్డీతో లాభాలొస్తున్నాయంటే అది నమ్మశక్యంగా ఉంటుంది. అలా కాకుండా పెట్టిన పెట్టుబడిపై మొదటి నెల నుంచే 5 నుంచి 50% లాభాలొస్తాయంటూ ఎవరైనా చెప్పారంటే అది పక్కా మోసం. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ పీజీలు చేసిన గృహిణులు అత్యాశకు పోయి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. 2-3 ఏళ్లుగా సైబర్ నేరగాళ్లు ఉద్యోగాలు, పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మెసేజ్లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాల చేతిలో చిక్కిన అమాయకులు ఒక్కొక్కరు 2 లక్షల నుంచి 50 లక్షల వరకు మోసపోతున్నారు. అత్యాశకు పోయి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి నిండా మునుగుతున్నారు. చేస్తున్న ఉద్యోగంలో వచ్చే జీతం సరిపోకపోవడంతో పార్ట్ టైం ఉద్యోగంపై దృష్టి పెడుతున్నారు. అయితే సైబర్ నేరగాళ్లు బాధితుల స్తోమతను, వారి ఆలోచనను గుర్తిస్తూ ఉచ్చులోకి దింపుతున్నారు. దీంతో టెలిగ్రామ్లో సైబర్ నేరగాల మాటలు నమ్మి బాధితులు మోసపోతున్నారు. తాను ప్రస్తుతం పార్ట్ టైంలో వ్యాపారం చేస్తున్నానని 1-2 నెలల్లో మీకు రెట్టింపు డబ్బిస్తానంటూ నమ్మిస్తూ ఇంట్లోని వస్తువులను కూడా అమ్మేసి ఆ డబ్బును అత్యాశకు పోయే సైబర్ నేరగాలు చెప్పే పార్ట్ టైంలో వ్యాపారాలలో పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. ఇదొక్కటే కాదు, సైబర్ నేరాలు అనేక రకాలుగా జరుగుతున్నాయి. ఒక క్రైమ్ జరిగేదాకా ఇలా కూడా చేస్తారా అని ముక్కున వేలేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సైబర్ నేరాలన్నీ దాదాపు ఆన్లైన్ మోసాలకు సంబంధించినవే. ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు డేటా స్టీలింగ్తో ఆన్లైన్ ఆర్థిక నేరాలకు పాల్పడుతూ బాధితుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులు, సిబిఐ, బ్యాంకు ఉద్యోగుల పేర్లతో ఫోన్లు చేయడం, బాధితులను బెదిరించి డబ్బులు ఖాతాల్లోకి మళ్లించుకోవడం వంటి సైబర్ నేరాలు ఈ మధ్య బాగా పెరిగాయి. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా వీటి సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
సైబర్ నేరగాళ్లు అనేక రకాలుగా జనాన్ని బుట్టలో పడేస్తున్నారు. మోసం జరిగేదాకా ఇలా కూడా మోసం చెయ్యొచ్చా అనేది ఊహకు కూడా అందడం లేదు. ప్రతి సందర్భాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడంలో సైబర్ నేరగాళ్లను మించిన వారు లేరు. జనాల్లో హాట్ టాపిక్ అయ్యే ప్రతి విషయాన్ని మోసానికి వాడుకుంటున్నారు. ఓటీపీ ఫ్రాడ్స్ నుంచి కౌన్ బనేగా కరోడ్పతి, ఆన్లైన్ జాబ్స్, ఇంటి వద్దే ఉండి దండిగా డబ్బులు సంపాదించండి, ఆఫర్లు, డిస్కౌంట్లు, బ్యాంకు ఆన్లైన్ లావాదేవీలు, కేవైసీ, ఏటీఎం కార్డ్స్, తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎంతో అప్రమత్తతతో ఉంటే తప్ప సైబర్ నేరగాల బారి నుంచి తప్పించుకోవడం కష్టం. డబ్బంటే ఎవరికి చేదు, అయినప్పటికీ మితిమీరిన అత్యాశే కొంపలు ముంచుతోంది. అత్యాశను క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి కోట్లు కొల్లగొడుతున్నారు కంత్రీ ఫెలోస్. సైబర్ మోసాల్లో ఎక్కువగా బిజినెస్ పేరు చెప్పి ఇన్వెస్ట్ చేయించేవే అధికంగా నమోదవుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోట్లు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. 100 పెడితే 1000, 1000 పెడితే లక్షలు, లక్షలు పెడితే కోట్లు, కౌన్ బనేగా కరోడ్పతి అంటూ అమాయకులను బురడి కొట్టిస్తున్నారు. నమ్మకం కలిగించేందుకు మొదట్లో పెద్ద మొత్తంలోనే ప్రాఫిట్స్ ఇస్తారు. భారీగా పెట్టుబడులు రాగానే లక్షలు దండుకొని జెండా ఎత్తేస్తారు. వర్క్ ఫ్రం హోమ్, ఇంట్లోనే ఉంటూ వారంలోనే వేలల్లో సంపాదించవచ్చు అని సోషల్ మీడియాలో యాడ్స్ చూసే ఉంటారు. అలా చూసి ఎంతో మంది అట్రాక్ట్ అవుతున్నారు. వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కోసం లింక్ ఓపెన్ చేయమని చెప్తారు. చేయాల్సింది ఏముండదు. వాళ్లు పంపిన సోషల్ మీడియా పోస్టులకు లైకులు కొట్టడమే. ఒక్క లైక్ కి కొంత డబ్బుల చొప్పున శాలరీగా ఇస్తామంటారు. రోజుకు ఎన్ని లైకులు కొట్టాలని టాస్క్ ఇస్తారు. కూర్చుని లైకులు కొట్టడమే కదా. 100 కాకపోతే 1000, 1000 కాకపోతే లక్షల లైకులు కొట్టేద్దామని ఫిక్స్ అవుతారు. అలా లైకులు కొడుతూ ఉంటారు. వారం తిరిగేలోపు అకౌంట్లో శాలరీ రూపంలో కొంత డబ్బు క్రెడిట్ చేస్తారు. ఇదేదో బాగుంది అనుకొని ఫుల్ టైం జాబ్ కి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ లైకుల జాబ్ లో చేరిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది. ఒక వారం శాలరీ క్రెడిట్ చేసిన తర్వాత మరో వారం నుంచి కొత్త టాస్క్ ఇస్తారు. మీరు 500 రూపాయలు పెట్టుబడి పెడితే వారంలోపు 1000 వస్తాయని నమ్మిస్తారు. అలా అకౌంట్లో క్రెడిట్ చేస్తారు కూడా. అలా పూర్తిగా నమ్మించి ట్రాప్ చేసి 1000, లక్షల్లో పెట్టుబడులు పెట్టించుకుంటారు. తర్వాత డబ్బుల కోసం అడిగితే మరికొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని అవి ఇవి కలిపి పంపుతామంటారు. అలా అంతిన కాడికి దండుకొని నిలువునా ముంచేస్తారు. సైబర్ నేరాల నివారణకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దాంతో సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఆసరాగా చేసుకుని రోజుకొక వ్యూహంతో అమాయకుల నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. సైబర్ మోసాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. డిజిటల్ చెల్లింపు భద్రతా నిబంధనలను అమలు చేయాలని బ్యాంకులకు సూచించింది ఆర్థిక శాఖ. ఇప్పటికే అనేక రకాల సైబర్ నేరాల కట్టడి కోసం హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రారంభించారు. బాధితులకు సహాయం చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే వినియోగదారుల డేటాను రహస్యంగా ఉంచాలని బ్యాంకులకు ఆదేశాలందాయి. అన్ని లావాదేవీలకు ఆన్లైన్ హెచ్చరికలను తప్పనిసరి చేశారు. లావాదేవీల మొత్తంపై రోజువారీ పరిమితులు విధించారు. అయినా సైబర్ క్రైమ్స్ ఆగడం లేదు. ఎంత దొరికితే అంత నొక్కేస్తున్నారు సైబరాసురులు. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.